సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత్ర 614వ పేజీలోని 42వ అధ్యాయం గురించిన వివరణ డయాగ్రామ్స్ రూపంలో ఈ పేజీలో మనకు కనపడతా ఉన్నాయి. ఇంకా 42వ అధ్యాయం 614వ పేజీలోని మొదలు పెట్టుకుందాము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయ నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఓం నమో సద్గురుదాత శ్రీ గోదాతీరవిహార బ్రహ్మమూర్తి కౌపీనంబర సత్పురుష శ్రేష్ఠ, మీకు నమస్కారం. భక్తుల పాలిటి కల్పతరువైన సాయి సత్పురుషుల అవతారం. వారు దీనులకు తమ పాదాలయందు ఆశ్రయాన్నిచ్చి భవనదిని దాటే మార్గాన్ని చూపుతారు. గత అధ్యాయంలో సాయి యొక్క పటం జల నిమజ్జనం నుండి ఎలా తప్పించుకొని రక్షింపబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక భక్తుని కల్లో కనిపించి జ్ఞానేశ్వరుని వడించమని స్పష్టంగా అనుజ్ఞ ఇచ్చి అతని కోరికను తీర్చిన కథను కూడా విన్నారు. సారాంశం: గురుకృపాయోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలగిపోతాయి, ముక్తి మార్గద్వారాలు తెరుచుకుని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యం సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలు కలిగించే విఘ్నం తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోగలరు. అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థుని చరితాన్ని శ్రవణం చేయండి. దీనివల్ల శీఘ్రంగా అత్యంత పావనలు అవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గురించి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్రచిత్తంతో బాబా యొక్క లీలలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడీ ప్రజలు ధన్యులు. శక సంవత్సరం 1840లో దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీశక 1818వ సంవత్సరం అక్టోబర్ 15 బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మాన్ల మొహరం నెలలోని 9వ తారీఖున కత్తల్ రాత్రి రోజున సుమారు 3వ జామున మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి, దేవతల జయంతి వలన సత్పురుషుల పుణ్యతిథి కూడా జరపబడుతుంది. 12:30 గంటలు గడిచి దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది కనుక సాయి యొక్క నిర్వాణకాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కత్తల్ రాత్రి రోజు అని సాయి మహారాజ్ తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజా పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందుస్థానంలోని వారందరికీ ఉత్సవ దినం. శక సంవత్సరం 1839 విజయదశమి రోజునే సాయంకాలం ప్రదోష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు. ఆ అపూర్వ లీలను చెప్తాను, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపడని సాయి సమర్థుని మహిమ అందరికీ అర్థమవుతుంది. క్రీశకం 1916వ సంవత్సరం దసరా పండుగ రోజున సీమోల్లంఘన వేళ సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటన చేశారు. ఉన్నట్లుండి తలరూమాలను, కఫనీ లంగోటిని కూడా విప్పేసి దున్నిలో వేశారు. అసలే దున్నిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని వేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏమర్థం కాలేదు. సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉన్నది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజవంతంగా కనిపించారు. భక్తులు కళ్ళు మూసుకొని పోగా ముఖాలను త్రిప్పేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తంతో అర్పించిన దాన్ని సేవించి అగ్నినారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దిగంబరులైన బాబా పరశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. వారిని అలా చూసిన వారి కళ్ళు ధన్యం. కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రబారినవి. నేను హిందువునా, మహమ్మదీయునా? ఇప్పుడు నిర్ణయించుకోండిరా. హిందువునా లేక ఎవనున్నా బాగా నిర్ధారించుకోండి అని, మీ సందేహాలను తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు వణికిపోయారు. వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది. మహావ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు బాగోజూసిండే ధైర్యాన్ని పుంజుకుని బాబా సమీపానికి వెళ్ళి వారికి లంగోటిని చుట్టాడు. బాబా, ఇవాళ దసరా పండుగ, సీమోల్లంఘనం రోజున ఇదంతా ఏమిటి అని అన్నాడు. నా సీమోల్లంఘనం ఇదే అని చెప్పి బాబా టపటపమని సటకాతో కొట్టారు. ఈ విధంగా బాబా ధుని వద్ద దిగంబర వేషంలో నిల్చున్నారు. ఆ రోజున చాబడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత. ఊరేగింపు 9కి జరగాలి, కానీ 10 బాబా శాంతించలేదు. భక్తులు ఎక్కడి వారక్కడి రెప్పవేయకుండా
చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. అలా అలా 11 అయింది. అప్పుడు బాబా కాస్త శాంతించి కొత్త లంగోటిని కట్టుకుని కఫనీని ధరించారు. చావుడికి బయలుదేరడానికి గంట మోగింది. ఊరికే కూర్చుని ఉన్న భక్తులు పల్లకిని పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారం ప్రాంగణంలోకి తీసుకుని వచ్చారు. వెండి దండం, పతాకం, మింజామరలు, ఛత్రచామరాది రాజోపచారాలతో అలంకారాలతో రోజు వెడలే ఊరేగింపు బయటికి బయలుదేరింది. సాయినాథ్ మహారాజ్కి జై అని ఒకటే కేకలు. ఆ జయ జయకారాలను ఎలా వర్ణించడం, అంతటా ఆనందం నిండిపోయింది. అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలను తలకు చుట్టుకొని చిలుము పొగాకు సటకా చేతపుచ్చుకొని అదే సుముహూర్తమన్నట్లుగా బయలుదేరారు. ఒకరు ఛత్రం, ఒకరు చామరం, ఒకరు అందమైన నెమలి పింఛములు వీవన, మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకం, ఒకరు దండం పట్టుకున్నారు. ఈ విధంగా బాబా సీమోల్లంఘనమిషతో భవసాగర సీమోల్లంఘనానికి దసరాయే మంచి ముహూర్తం అని అందరికీ సూచించారు. అటు తర్వాత షిరిడి వారికి బాబా ఒకటే దసరా పండుగను చూపించి తర్వాతి దసరా సుముహూర్తాన తమ శరీరాన్ని ధరార్పణ చేశారు. కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపారు. తమ శరీరం అనే శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి అర్పించారు. క్రీస్తు 1818 దసరా పండుగ రోజున సుముహూర్తంగా చేసుకుని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు. వ్రాస్తూ ఉంటే ఇటువంటిదే బాబా యొక్క మరొక అనుభవం గుర్తుకొచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమైంది. 44వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.